తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదం నేపథ్యంలో నేడు తిరుమలకు వెళ్లనున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఇవాళ సాయంత్రం 5 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు మాజీ సీఎం జగన్. అక్కడి నుంచి ఇవాళ రాత్రి 7 గంటలకు తిరుమల చేరుకొని అక్కడే బస చేస్తారు. రేపు గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి ఉదయం 10:30 తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం అక్కడ జరుగుతున్న పరిణామాలను పర్యవేక్షిస్తారు. తిరుమల లడ్డు తయారీ కేంద్రం, నెయ్యి నిల్వ కేంద్రాలను కూడా సందర్శించే అవకాశాలున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ అన్య మతస్థుడు కాబట్టి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమలలోకి అడుగు పెట్టాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. జగన్ పర్యటన సందర్భంగా తిరుపతిలో ఆంక్షలు విధించారు పోలీసులు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ విధించారు. అక్టోబర్ 25 వరకు తిరుపతిలో ఈ ఆంక్షలు కొనసాగుతాయని ప్రకటించారు. అప్పటి వరకు నిరసనలు, సభలు, ర్యాలీలకు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తిరుపతిలో ఆంక్షలు విధించడం హాట్ టాపిక్ గా మారింది. అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పవిత్రతను, విశిష్టతను అపవిత్రం చేశారని వైసీపీ ఆరోపిస్తుంది. దీన్ని ప్రక్షాళన చేయడం కోసమంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబర్ 28న పూజల్లో పాల్గొనాలని వైసీపీ పిలుపునిచ్చింది. తిరుపతి జిల్లాలో టెన్షన్ నెలకొంది. ఇవాళ మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటామని బీజేపీ, హిందూ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. అలిపిరి వద్ద డిక్లరేషన్ పై సంతకం చేశాకే జగన్ తిరుమల కొండపైకి వెళ్లాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ, హిందూ సంఘాల హెచ్చరికల నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. దీంతో రాయలసీమ జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు వివిధ పార్టీల నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. జగన్ తిరుమల పర్యటనకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దని జనసేన శ్రేణులకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించడంతో పాటు తిరుపతిలో ఎలాంటి నిరసనలు, ఆందోళనలు చేపట్టకూడదని జనసేన నిర్ణయం తీసుకుంది. హిందూ సంఘాల ప్రతినిధులతో కలిసి ఓ హోటల్లో కూటమి నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ తిరుమల పర్యటన పోలీసులకు సవాల్గా మారింది.